హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆదరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ టాస్క్ రేస్ ఆఫ్ రాయల్టీ జరిగింది. దీని అప్డేట్స్ అండ్ కెప్టెన్సీ ఎవరు విన్ అయ్యారు అనే దాని అప్డేట్స్, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరు విన్ అయ్యారు అనే దాని అప్డేట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్, బిగ్ బాస్ హౌస్లో రాణి రాజులు, మీరు ఈ వారం ఎన్నో ప్రత్యేక హక్కులు మరియు ప్రయోజనాలను ఆస్వాదించారు. వాటిలో ప్రత్యేక అవకాశం ఇమ్యూనిటీకి దక్కించుకోవడానికి దానికోసం ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చారు మరియు మీ స్థానాన్ని చివరిసారి కాపాడుకునే అవకాశం వచ్చింది. ఎవరైతే ఈ పోటీలో గెలిచి మీ స్థానాన్ని పదిలంగా పెట్టుకుంటున్నారో వారు టెంపరీగా మారడానికి, ఇమ్యూనిటీ దక్కించుకోవడానికి మరియు కెప్టెన్సీ కోసం పోరాడతారు. రాణి రాజులు తమ స్థానాన్ని దక్కించుకునేదానికి మరియు కమాండర్స్ రాజు అండ్ రాణి మారడానికి పోరాడాల్సి ఉంటుంది. మీరందరూ చర్చించుకొని రాజులు రాణులు డిస్కషన్ పెట్టుకొని ఎవరు టాస్క్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళని డిసైడ్ చేసుకొని చెప్పమనగా కళ్యాణ్ పేరు చెప్పారు. బిగ్ బాస్ కమాండర్స్లో ఎవరిని రాజుగా చూడాలని అనుకుంటున్నారో మీరు డెసిషన్ చేసి చెప్పండి అనగా ప్రజలు తనూజ, దివ్య పేరు చెప్పారు. ఇంతలో పవన్ చాలా డల్ అయిపోయాడు. ప్రజలకి నాకు ఈ వారం ఇంపార్టెంట్, నేను ఆడతాను అడిగాను, సెలెక్ట్ చేయలేదని బాధపడుతున్నాడు. రాజు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి మరియు కమాండర్స్ రాజు ఆర్ రాణులు అవడానికి ఇస్తున్న టాస్క్ రేస్ ఆఫ్ గ్లోరీ. ఈ పోటీలో భాగంగా పోటీదారులు ఆడాల్సిన గేమ్, మీకు కేటాయించిన క్యూబ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని స్టేజ్ కింద ఉన్న స్టార్ట్ పాయింట్ దగ్గర పెట్టాలి. తర్వాత స్టేజ్ పైకి ఎక్కి స్టిక్తో ఆ క్యూబ్ని కదుపుతూ ఎండ్ పాయింట్ దగ్గరికి తీసుకురావాలి. ఆ తర్వాత ఆ క్యూబ్ని పెడెస్టల్ పైన పెట్టి అక్కడ ఉన్న 2 రాడ్స్ క్యూబ్స్ని హోల్డ్ చేసి ఆ క్యూబ్ని తీసుకుని వెళ్ళి ఆ హడిల్స్ని దాటుకొని చివరి వరకు వెళ్ళి ఫ్రేమ్లో పెట్టాలి. ఎవరైతే ముందుగా 5 క్యూబ్స్ సరిగ్గా పెడతారో, సరిగ్గా పెట్టాలి అండ్ సేమ్ కలర్స్, ఒకటే కలరు బ్లూ ఒక వరుసలో బ్లూ రాకూడదు, డిఫరెంట్ కలర్స్ రావాలి అని ఈ కండిషన్స్ అన్నీ ఎవరు పర్ఫెక్ట్గా చేస్తారో గెలిచి రాజు ఆ రాణి అవుతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రేమ్లో పెట్టిన క్యూబ్స్ కింద నుంచి పై వరకు కానీ కలర్స్ ఉండకూడదు. బిగ్ బాస్ కళ్యాణ్ ఆట ఆడడానికి కమాండర్స్ నుంచి తనూజ అండ్ దివ్యల మధ్యలో ఈ టాస్క్ ఎవరితో ఆడతావో ఎంచుకోమని అనగా తనూజ, దివ్య ఈ టాస్క్ కళ్యాణ్ తనుజ పేరు సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ దివ్య ఈ ఆటకి సంచాలకులుగా వ్యవహరించారు. దీంట్లో కళ్యాణ్ తనుజ కాంపిటీషన్లో కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. కానీ ఎందుకంటే తినికి ఏంటి, తనుజాని గెలిపించాలని కళ్యాణ్కి చాలా ఇంట్రెస్ట్. సో దానికోసంగా కొంచెం ఫస్ట్దేమో చాలా ఫాస్ట్గా చేశాడు. తర్వాత స్లో డౌన్ అయ్యి చిన్నగా స్లోగా తగ్గించుకొని తనుజాతో ఆడేటట్టు, సేమ్ అదే లెవెల్లో ఆడేటట్టు మళ్ళీ ఆడుతూ ఇద్దరు 3rd క్యూబ్, 4th క్యూబ్, 5th క్యూబ్ అట్లా వెళ్ళి ఫైనల్లో లాస్ట్లో ఆ క్యూబ్స్ అన్ని కలర్స్ ఫార్మేట్ సెట్ చేసుకోవాలి కదా. ఆ ఫార్మేషన్లో కావాలని ఆట స్లో చేసి ఇంకా సెట్ కానట్టు యాక్టింగ్ చేశారని నా ఒపీనియన్. ఇదంతా తనుజ ఏమో ఫాస్ట్గా ఆడుతుంది, ఆడి దివ్యకి ఇది ఓకేనా చూడు అని చెప్పి అవునా ఫైనల్గా పవన్ కళ్యాణ్ కంటే తనుజ ఫాస్ట్గా ఆడినట్టు కళ్యాణ్ పోర్ట్రే చేశాడు. తను నిజంగా ఆడుంటే ఈ గేము మంచిగా ఆడునుంటే కళ్యాణే గెలిచేవాడు. కానీ
తనూజ కోసం తనూజని కెప్టెన్గా చూడడానికి కొంచెం కళ్యాణ్ స్లో చేశాడు. మళ్ళీ తన ఆట బ్యాడ్ కాకూడదని, గివ్ అప్ వల్ల తను గెలిచిందని ఆ పేరు రాకూడదని తనూజ కోసం తోటే బ్యాలెన్స్డ్గా ఆడడానికి ట్రై చేసి ఓడిపోయినట్టు అందరికీ పోర్ట్రే చేశాడని నా ఒపీనియన్. ఈ గేమ్లో డేమాన్ పవన్ తనకు రాలేదని ఫీల్ అవుతూ ఉన్నాడు. రీతు ఏమైంది, నువ్వు ఎందుకు అలా ఉన్నావంటే ఓకే, ఆర్ యూ ఓకే అంటే ఐఎమ్ నాట్ ఓకే అని రీతుతో పవన్ చెప్తాడు. ఏంటంటే ఈ వీక్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ఇంకా బెస్ట్గా ఇవ్వాలి అని పవన్ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఎక్కడ ఎలిమినేట్ అవుతాడో అన్న భయంతో ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. కానీ 100% ఇస్తున్నాడు. లాస్ట్ 2 గేమ్స్ ఆడాడు, తనే మంచిగా పర్ఫామ్ చేశాడు, విన్ అయ్యారు. ఓకే, కాకపోతే మిగిలిన వాళ్ళకు కూడా రావాలి కదా ఛాన్స్. అందుకోసమని దివ్య పేరు అండ్ తనూజ పేరు తెచ్చారు. అండ్ దివ్య ఆల్రెడీ ఆడింది కాబట్టి ఫస్ట్ తనూజకి ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఈ టాస్క్లో తనూజ కెప్టెన్ అయింది. అండ్ చెఫ్ సంజయ్ వచ్చి మొత్తం హౌస్మేట్స్ అందరికీ మెయిన్ ఫస్ట్ రాజులకి ఇచ్చారు ఫుడ్ అంతా, లగ్జరీ అంతా ఇచ్చారు. ఈ ఇమాన్యువల్ చెఫ్తో అసిస్టెంట్ చెఫ్ కూడా వస్తే అసిస్టెంట్ చెఫ్ నాకు ఇస్తారా అని అడగగా లేదండి ఇది రాజులకు మాత్రమే అని అసిస్టెంట్ చెఫ్ ఇమాన్యువల్కి చెప్తాడు. అండ్ ఫైనల్గా తనూజ నేను హెల్ప్ చేశానంటే ఓకే అని హెల్ప్ చేయమనింది. అసిస్టెంట్ చెఫ్ పక్కకి రాజుల వారికి ఫుడ్ సర్వ్ చేయడానికి వెళ్తే ఈలోపు తనూజ ఇమాన్యువల్ని నువ్వు కొంచెం ఫుడ్ దాచిపెట్టని కొంచెం ఫుడ్ చికెన్ కానీ అన్నీ దాచిపెడతారు. అండ్ చెఫ్ వీళ్ళందరూ పక్కకి వెళ్తే ఇక్కడ ఇమాన్యువల్కి రీతు కానీ నిఖిల్ గౌరవ్కి కానీ వీళ్ళకి ఫుడ్ చాటుగా పంపించేస్తున్నారు. బాత్రూంలోకి వెళ్ళి వీళ్ళు ఫుడ్ తింటూ ఉన్నారు. తర్వాత రాజులకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమాండర్స్కి ఒక లెవెల్ ఆఫ్ ఫుడ్ పెట్టారు. వీళ్ళు అందరూ ఆస్వాదించగా మళ్ళీ 3rd లెవెల్లో ప్రజలకి పెట్టారు. వెజ్ భోజనాలు అన్నట్టు పెట్టారు. అందరూ హ్యాపీగా తిన్నారు. సంజయ్ గారు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా అందరినీ సెండ్ ఆఫ్ ఇచ్చారు, అందరి గురించి చెప్పారు. డైమండ్ పవన్ లాస్ట్ వీడియోలో చెప్పలేదు సంజయ్ గారు ఏమన్నారు. డైమండ్ పవన్ గురించి నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఉంటావు, నీ ప్రేమ కూడా షారుఖ్ ఖాన్ లాగా ఉంటుంది, నువ్వు కాళిదాస్ లాగా ఉండబాకు, ప్రేమ ఓడిపోయిన దానిలాగా మంచిగా షారుఖ్ ఖాన్ లాగా నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చెయ్యి అని చెప్తారు. అండ్ సుమనన్న గురించి మీరు ఆడే ఆట సాంబార్లా ఉంటుంది, ఫస్ట్ సాంబారేనా అన్నట్టు అనిపిస్తుంది, తర్వాత కొంచెం నెయ్యి వేసి ఇంకొంచెం దాంట్లో రుచి పెరుగుతుంది, ఇంకొంచెం ఆవకాయ కలిపితే ఇంకొంచెం రుచి ఉంటుంది, దాంట్లో చికెన్ నంచుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అన్నట్టు మీ గేమ్ డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంది అంటారు. నెక్స్ట్ తనూజ వస్తే తనూజ నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఏడిస్తే బయట ఏడుస్తున్నారు, నువ్వు నవ్వితే బయట నవ్వుతున్నారు, అరే తనూజని ఎందుకు అంటున్నారా అట్లా అనబాకండి అన్నట్టు అయిపోయింది బయట అని అన్నారు. భరణి గారి గురించి అంటే భరణి గారు మీరు గేమ్ బాగా ఆడుతున్నారు, అప్పుడప్పుడు లో అవుతున్నారు, దాన్ని కొంచెం సరి చేసుకోండి అని భరణి గారికి సజెస్ట్ చేశారు. దివ్య గారి గురించి కూడా మీరు ఈ బాండింగ్స్ వల్ల కొంచెం లో అవుతున్నారు, మీరు రిమైనింగ్ గేమ్ కానీ సంచాలకుగా కానీ అంతా మంచిగా ఇస్తున్నారు అన్నారు. నెక్స్ట్ రీతు ఏంటంటే రీతు ఈజ్ లైక్ ఏ క్వీన్, తను ఎప్పుడు ఒక క్వీన్ లాగా ఉంటుంది, తన పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యువల్ గురించి, ఇమాన్యువల్ లైక్ ఏ టెడ్డీ బేర్, టెడ్డీ మీన్స్ అందరికీ ఇష్టం టెడ్డీ, సో అందరూ ఉంచుకోవాలనుకుంటారు, పడుకునేటప్పుడు పడుకోవాలనుకుంటారు. సో బేర్ అంటే ఏ ఆట వచ్చినా అంతే టఫ్ ఫైట్ ఇస్తాడు. గౌరవ్ కూడా మంచిగా ఆడతాడు, ఇతను ఒక ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా, ఫస్ట్ ఎవరికి ఫ్రూట్ ఐస్ క్రీమ్ నచ్చదు, తర్వాత తినంగా టేస్ట్ నచ్చుద్ది అని చెప్పారు. ఫైనల్గా సంజయ్ గారి హింట్లు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారు. సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదిరే. ఈరోజు
అప్డేట్స్ బిగ్ బాస్ ఇవేను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.